అనగనగా దట్టమైన అడవుల్లో ఒక చిన్న గిరిజన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పేద కుటుంబంలో ఒక పాప పుట్టింది. ఆమె పేరు శబరి. ఆమె మనసు చాలా మంచిది. శబరి చిన్నప్పటి నుంచే అడవిలో తిరుగుతూ పక్షులతో ఆడుకునేది. జంతువులకు తిండి పెట్టేది. చీమను కూడా నలిపేది కాదు. ఒకరోజు గ్రామంలో ఒక వేట పండుగ జరిగింది. జంతువులను పట్టుకుని బలి ఇవ్వాలని సిద్ధమయ్యారు. అందరూ ఆనందంగా ఉన్నారు. కాని శబరి మాత్రం ఒక చిన్న జింకను చూసి ఆగిపోయింది. ఆ జింక కళ్ళలో భయం కనిపించింది. వణుకుతున్న శరీరంతో నిలబడి ఉంది. మాటలేని ఒక చూపు. శబరి మెల్లగా ఆ జింకను విడిచిపెట్టి అడవిలోకి పంపించింది. తనలో తాను అనుకుంది, దేవుడు ఉంటే ఇలా బలి ఇవ్వమని అడగడు. ఈ విషయం గ్రామ పెద్దలకు తెలిసింది. వాళ్ళు శబరిని మందలించారు. ఇది మన సంప్రదాయం అని కోపపడ్డారు. శబరి తల వంచింది. కాని ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ రాత్రి చిన్న పాప అయిన శబరి ఎవరికీ చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోయింది. చీకటి అడవి. చుట్టూ అన్యమైన శబ్దాలు. శబరి ఆకాశం వైపు చూసింది. ఏమీ మాట్లాడలేదు. కళ్ళలో నీళ్లు. మనసులో ఒక్క మాట, నాకు దారి చూపించు. చాలా దూరం నడిచాక దూరంగా ఒక వెలుగు కనిపించింది. శబరి ఆ వెలుగువైపు మెల్లగా నడిచింది. ఆ వెలుగు దగ్గరికి వెళ్ళాక అది ఒక ఆశ్రమం అని తెలిసింది. ఆ రోజు నుంచి శబరి ఆశ్రమంలోనే ఉండిపోయింది. నీళ్లు తెచ్చేది, పూలు ఏరేది, ఆశ్రమం ఊడ్చేది, అతిథులకు భోజనం పెట్టేది. కొన్ని సంవత్సరాల తర్వాత మతంగ మహర్షి శబరిని దగ్గరకు పిలిచారు. శబరి, ఒకరోజు శ్రీరాముడు నిన్ను చూడటానికి వస్తాడు. అతని దర్శనం నీకు కలుగుతుంది అని చెప్పి మెల్లగా కళ్ళు మూశారు. మతంగ మహర్షి శరీరం విడిచారు. ఆ రోజు నుంచి శబరి ఆశ్రమం దగ్గరే అడవి అంచున ఒక చిన్న గుడిసె వేసుకుంది. ప్రతిరోజు ఆశ్రమం దారి ఊడ్చేది, గుడిసె శుభ్రం చేసేది, పండ్లు ఏరేది. సంవత్సరాలు గడిచాయి. శబరి వృద్ధురాలైంది. ఆమె కళ్ళలో ఎదురుచూపు, హృదయంలో ఒక ఆశ. ఏదో ఒక రోజు నా రాముడిక్కడికి వస్తాడు అని అనుకుంటూనే తన జీవితాన్ని గడిపింది. అలా ఎదురుచూపుతోనే రోజులు గడుస్తుండగా ఒకరోజు అడవిదారి చివర 2 నీడలు కనిపించాయి. శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడితో ఆ దారిలో నడుచుకుంటూ వచ్చారు. శబరి చూసింది, నమ్మలేకపోయింది. ఆ కళ్ళ ముందు తన జీవితమంతా తిరిగింది. ఎన్నో సంవత్సరాల ఎదురుచూపు, ఎన్నో రాత్రుల ప్రార్థనలు, ఎన్నో ఉదయాల ఆశలు. కళ్ళలో నీళ్లు నిండాయి. ఊపిరి కూడా మర్చిపోయింది. మెల్లగా ముందుకు వెళ్ళి రాముడి పాదాల దగ్గర వణుకుతున్న చేతులతో వంగి నమస్కరించింది. శబరి తలపైకి ఎత్తి చూసింది. అప్పుడే ఆమెకు గుర్తొచ్చింది, తన దగ్గర స్వామికి ఇవ్వడానికి ఏమీ లేదని. శబరి ఒక క్షణం ఆగిపోయింది. తన చుట్టూ చూసింది. బంగారం లేదు, వెండి లేదు, రుచికరమైన భోజనం లేదు. తనలో తానే అనుకుంది, నా దగ్గర ఏముంది స్వామికి ఇవ్వడానికి? అప్పుడే ఆమెకు తన దగ్గర ఉన్నది గుర్తొచ్చింది. అడవిలో దొరికిన కొన్ని పండ్లు. వణుకుతున్న చేతులతో అవి తీసుకుని రాముడి వైపు ముందుకు వచ్చింది. స్వామీ, ఇవి తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. లక్ష్మణుడు ఏదో చెప్పబోయాడు, కాని రాముడు మెల్లగా నవ్వాడు. శబరి, ప్రేమతో ఇచ్చినదైతే ఏదైనా సరిపోతుంది. శబరి కళ్ళలో నీళ్లు నిండాయి. ఆమె ప్రతి పండును ముందుగా రుచి చూసింది. తియ్యగా ఉన్న వాటిని మాత్రమే ఎంచుకుని రాముడి చేతుల్లో పెట్టింది. రాముడు ఏమీ అడగలేదు, ఏమీ ప్రశ్నించలేదు. ఆ పండ్లను తీసుకుని మెల్లగా తిన్నాడు. ఆ క్షణంలో శబరికి కాలం ఆగిపోయినట్టు అనిపించింది. కళ్ళలో నీళ్లు, శరీరం వణికింది. ఊపిరి కూడా మర్చిపోయింది. ఏమీ మాట్లాడలేదు. కేవలం చూస్తూ నిలబడి ఉంది. శ్రీరాముడు మెల్లగా నవ్వాడు. ఆ నవ్వులోనే శబరికి తన జీవితానికి సమాధానం దొరికింది. శబరి కళ్ళు మూసుకుంది. అడవి అంతా నిశ్శబ్దమైంది.